ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ డిసెంబర్ 18, 2020. ఉదయ మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లల్లారా, ప్రతిరోజు విచారసాగర మంథనము చేస్తూ ఉంటే అపారమైన సంతోషము కలుగుతుంది. నడుస్తూ తిరుగుతూ మేము స్వదర్శన చక్రధారులమని గుర్తుంచుకోండి. ప్రశ్న: స్వయాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు సహజ సాధనమేది? జవాబు: ఉన్నతంగా అయ్యేందుకు ప్రతిరోజు లెక్కాచారము చూసుకోండి. నేను మొత్తం ఈ రోజంతటిలో ఏ అసురీ కర్మ చెయ్యలేదు కదా అని చెక్ చేసుకోండి. ఎలాగైతే విద్యార్థులు తమ రిజిస్టర్లు ఉంచుకుంటారో అలా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ను ఉంచండి. ఇప్పుడు మీ ఉన్నతి జరుగుతుంది. పాట: దూరదేశములో ఉండే. ఓం శాంతి. దూరదేశమని దేనినంటారో పిల్లలైన మీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా ఈ విషయము తెలియదు. భలే ఎంత గొప్ప విద్వాంసులు గాని పండితులు గాని దీని అర్థము తెలియదు. పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులందరూ ఎవరినైతే ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారో వారు మన తండ్రి అని, వారు తప్పకుండా పై మూలవతనంలో ఉంటారని ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రారంభం నుండి ఇంతవరకు ఏమేం జరిగిందో, ఇంకా ఏమేం జరుగుతుందో ఇదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో అది బుద్ధిలో ఉండాలి కదా. అయితే పిల్లలైన మీరు కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకున్నారు. విచార సాగరం మంతనము చేయనందున సంతోషపు పాదరసపు మీటరు పైకెక్కదు. కూర్చుంటూ లేస్తూ మేము స్వదర్శన చక్రధారులమని, ఆది నుండి అంత్యము వరకు ఆత్మనైన నాకు పూర్తి చక్రమంతా తెలుసని బుద్ధిలో ఉండాలి. భలే మీరిక్కడ కూర్చొని ఉన్నారు. బుద్ధిలో మూలవతనంలో గుర్తుకొస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణ ధామము, సైలెన్స్ ధామము. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. పిల్లలైన మీ బుద్ధిలోకి ఈ విషయాలన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. భలే ఎన్నో శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వింటూ ఉన్నప్పటికీ సంతోషపు పాదరసము ఉండదు, మరియు దాని వలన లాభము ఏమీ కలగదు. వారంతా క్రిందకే దిగే కలలోనే వస్తారు. మీరిప్పుడు ఉన్నతముగా అవుతున్నారు. వాపస్ వెళ్లేందుకు స్వయం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాత శరీరాన్ని వదిలి మనమిప్పుడు ఇంటికి వెళ్ళాలి. సంతోషము కలుగుతుంది కదా. ఇంటికి వెళ్లేందుకు అర్ధకల్పము భక్తి చేశాము, అయినా క్రిందికి దిగజారుతూనే వచ్చాము. ఇప్పుడు బాబా మనకు సులభంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే మనలను స్వయం భగవంతుడే తండ్రి అయ్యి చదివిస్తున్నారు. తండ్రి మన సమ్ముఖంలోకి వచ్చి చదివిస్తున్నారు. అందరి తండ్రి అయిన బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారు. ఇంతకు ముందు అనేక సార్లు చదివించారు. మీరు చక్రమంతా తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులు. మీరు విష్ణుపురములోని దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ప్రపంచములో ఇతరులెవ్వరూ మీకు ఈ జ్ఞానము ఇవ్వలేరు. శివబాబా మనల్ని చదివిస్తున్నారనే సంతోషము ఎంతగా ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి. అవి సద్గతి కొరకు కాదని పిల్లలైనా మీకు తెలుసు. భక్తి మార్గపు సామగ్రి కూడా కావాలి కదా. దానిని సామగ్రి చాలా ఉంది, కానీ దాని ద్వారా ఏ లాభము లేదు. మీరు ఇంకా క్రింద పడిపోతూనే వచ్చారు. తండ్రి చెప్తున్నారు, గడప గడప వద్ద భ్రమిస్తూ ఎంతగానో తిరుగుతారు. ఇప్పుడు మీరు
శాంతమైపోయారు. మీరు ఎదురు దెబ్బలు తినకుండా విడుదలైపోయారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని తండ్రే వచ్చి ఆత్మలను పవిత్రంగా చేసేందుకు దారి తెలుపుతున్నారని మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారని, తరువాత సతో ప్రధాన ప్రపంచములోకి వచ్చి రాజ్యపాలన చేస్తారని తండ్రి చెప్తున్నారు. ఈ దారిని తండ్రి కల్పకల్పము వచ్చి అనేక సార్లు తెలిపించారు. ఇప్పుడు మీ స్థితిని కూడా పరిశీలించుకోవాలి. విద్యార్థులు పురుషార్థము చేసి స్వయాన్ని తెలివైన వారిగా చేసుకుంటారు కదా. చదువును గురించి తెలిపే రిజిస్టరు కూడా ఉంటుంది. నడవడికలు తెలిపే రిజిస్టరు కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి. ప్రతిరోజు అకౌంటును చూసుకొని ఈ రోజంతా నేను ఏ అసురీ పనులు చెయ్యలేదు కదా అని పరిశీలించుకుంటూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది. మేమిప్పుడు దేవతలుగా అవ్వాలి. లక్ష్మీనారాయణుల చిత్రము మీ ముందు ఉంచబడింది. ఇది అర్థము చేసుకునేందుకు ఎంత సింపుల్ చిత్రము. పైన శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా ఈ వారసత్వమునిస్తున్నారంటే సంగమయుగంలో తప్పకుండా బ్రాహ్మణీలు ఉంటారు కదా. దేవతలు సత్యయుగంలో ఉంటారు. బ్రాహ్మణులు సంగమయుగంలో ఉన్నారు. కలియుగంలో శూద్రవర్ణము వారున్నారు. విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చెయ్యండి. ఇప్పుడు మనము పిలక బ్రాహ్మణులము, తరువాత మళ్ళీ దేవతలుగా అవుతాము. తండ్రి వచ్చి దేవతలుగా చేసేందుకు బ్రాహ్మణులను చదివిస్తున్నారు కనుక దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇంత మధురంగా తయారవ్వాలి కదా. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు ఏదో ఒక పని చేస్తారో అలా ఇక్కడ కూడా యజ్ఞ సేవ చెయ్యాలి. ఎవరైనా జబ్బు పడి సేవ చెయ్యలేకుంటే వారికి సేవ చెయ్యాల్సి వస్తుంది. ఎవరైనా జబ్బు పడినారనుకోండి, శరీరాన్ని వదిలేశారనుకోండి, అది దుఃఖించే విషయము కానీ ఏడ్చే విషయము కానీ కాదు. మీరు పూర్తిగా శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి. ఎలాంటి శబ్దము చేసే పని లేదు. ఎవరైతే శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు వారు రామనామము జతలో ఉండాలి అని శబ్దము చేస్తూ తీసుకెళ్తారు. మీరు ఏమీ మాట్లాడరాదు. మీరు సైలెన్స్ ద్వారా మొత్తం విశ్వముపై విజయాన్ని పొందుతారు. వారిది సైన్స్, మీది సైలెన్స్. పిల్లలైన మీకు జ్ఞాన విజ్ఞానాల యథార్థమైన అర్థము కూడా తెలుసు. జ్ఞానం అంటే తెలివి, విజ్ఞానం అంటే అంతా మర్చిపోవటం. జ్ఞానము కంటే ఇంకా అతీతము. కనుక మీకు జ్ఞానము ఉంది, విజ్ఞానము ఉంది. నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు. దాని జ్ఞానము కూడా తెలుసు. మీరు రూపు బసంతులు, జ్ఞానులు, యోగులు. బాబా కూడా రూపు బసంతుగా ఉన్నారు కదా. రూపము కూడా ఉంది. వారిలో సృష్టి చక్రము జ్ఞానము కూడా ఉన్నది. వారు విజ్ఞాన భవనమని పేరు కూడా పెట్టారు ఢిల్లీలో. వారికి దాని అర్థం ఏమాత్రమూ తెలియదు. ఏ సమయంలో సైన్స్ ద్వారా సుఖ దుఃఖాలు రెండూ ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. అక్కడైతే అంతా సుఖము ఉండనే ఉంటుంది, దుఃఖమనే మాటే ఉండదు. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఇంట్లో మనుషులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరణిస్తే ఈ దుఃఖము నుండి విడుదలైపోతామని భావిస్తూ ఉంటారు. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. సంతోషంతో ఎంతగా గద్గదమవ్వాలి. మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు బాబా కల్పకల్పము వస్తారు. కనుక అటువంటి తండ్రి మనల్ని చదివిస్తున్నారని ఎంతో సంతోషం ఉండాలి. వారి మతమును అనుసారము నడవాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రులుగా అవ్వండి.
మనమంతా సోదరీ సోదరులము. ఇది ప్రియమైన సంబంధము. ఇక ఏ ఇతర దృష్టి ఉండరాదు. ప్రతి ఒక్కరి జబ్బు ఎవరిది వారికి ఉన్నది. దాని అనుసారము బాబా సలహా కూడా ఇస్తూ ఉంటారు. బాబా, మా స్థితి ఇలా ఇలా అయిపోయింది, అటువైపు వెళ్ళిపోయింది, అందుకొరకు ఏం చెయ్యాలి అని అడుగుతారు. అందుకు బాబా సోదరీ సోదరుల దృష్టి చెడిపోరాదని చెప్తారు. ఎలాంటి జగడాలు ఆడరాదు. నేను ఆత్మలము అని సదా స్మృతిలో ఉంచుకోవాలి. మన తండ్రి పరంపిత పరమాత్ముడని సదా స్మృతి ఉండాలి. శివబాబా బ్రహ్మ శరీరము ద్వారా మాట్లాడుతున్నారు. ప్రజాపిత బ్రహ్మ శివబాబా కుమారుడు. బాబా సాధారణ శరీరంలోనే వస్తారు కదా. విష్ణు ఏమో సత్యుగానికి చెందినవాడు. నేను ఇతనిలో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని రచించేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు. మీరు విశ్వ మహారాజా మహారాణిగా అవుతారా అని తండ్రి అడుగుతున్నారు. అవుతాం బాబా, ఎందుకు అవ్వమని పిల్లలంటారు. అందుకు పవిత్రంగా ఉండాల్సి వస్తుంది, ఇది కష్టమని పిల్లలంటారు. అరే, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే మీరు పవిత్రంగా ఉండలేరా? సిగ్గేయటం లేదా అని తండ్రి అంటున్నారు. లౌకిక తండ్రి కూడా మురికి పనులు చెయ్యొద్దని చెప్తారు కదా. ఈ వికారము గురించి కూడా ఎన్నో విఘ్నాలు వస్తాయి. ప్రారంభము నుండే దీనిపై గలాటాలు జరుగుతూ వచ్చాయి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దీనిపై విజయం పొందాలి. నేను మిమ్మల్ని పవిత్రంగా చేసేందుకే వస్తాను. పిల్లలైన మీకు తప్పు రైటు, మంచి చెడుల గురించి ఆలోచించే బుద్ధి లభించింది. ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యము, మీ ఉద్దేశం. స్వర్గవాసులలో దైవీ గుణాలు ఉంటాయి, నరకవాసులలో అవగుణాలు ఉంటాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇది కూడా ఎవ్వరికీ అర్థము కాదు. ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగులబెడతారు. రావణుడు మన శత్రువు కదా, తగులబెడుతూనే ఉంటారు. రావణుడెవరో వారికి తెలియదు. మనమంతా రావణ రాజ్యంలో ఉన్నాము కదా, కనుక మనము తప్పకుండా అసురులమే. కానీ స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు. ఇది రాక్షస రాజ్యమని చాలామంది అంటూ ఉంటారు. యథా రాజా రాజా రాణి తథా ప్రజ. కానీ ఇంత మాత్రము కూడా అర్థము చేసుకోరు. రామరాజ్యము వేరుగా ఉంటుందని, రావణ రాజ్యము వేరుగా ఉంటుందని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. ఎవరైతే మందిరాలకు వెళ్ళి దేవతలను పూజిస్తున్నారో ఆ భక్తులకు జ్ఞానము వినిపించమని తండ్రి చెప్తున్నారు. మిగిలిన రకరకాల మనుషులకు చెప్పి కష్టపడకండి. మందిరాల్లో మీకు చాలామంది భక్తులు లభిస్తారు. నాడి చూడాల్సి వస్తుంది. డాక్టర్లు రోగిని చూస్తూనే వారికి జబ్బు చెప్పేస్తారు. ఢిల్లీలో కూడా అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు. తండ్రి అయితే మనల్ని 21 జన్మలకు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చేస్తున్నారు. ఇక్కడ అందరూ అనారోగ్యంగా రోగులుగానే ఉన్నారు. అక్కడ ఎప్పుడూ రోగులుగా అవ్వనే అవ్వరు. మీరు సదా ఆరోగ్యవంతులుగా ధనవంతులుగానే ఉంటారు. మీరు మీ యోగ బలముతో మీ కర్మేంద్రియాలపై విజయమును పొందుతారు. మీకు ఏ కర్మేంద్రియాలు ఆకర్షించరాదు, మోసము చెయ్యరాదు. బాగా స్మృతి చేస్తూ దేహీ అభిమానులుగా ఉంటే కర్మేంద్రియాలు మోసము చెయ్యవని బాబా అర్థం చేయించారు. మీరిప్పుడు ఇక్కడే వికారాలపై విజయమును పొందుతారు. అక్కడ చెడు దృష్టి ఉండదు, రావణ రాజ్యమే ఉండదు. అది హింసక దేవీ దేవత ధర్మము కాదు, అహింసక దేవీ దేవత ధర్మము. యుద్ధాలు మొదలైన మాటే ఉండదు. ఈ అంతిమ యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. తరువాత ఎప్పుడు యుద్ధాలే జరగవు. యజ్ఞము కూడా ఇదే చివరిది. తరువాత అర్ధకల్పము ఎలాంటి యజ్ఞము జరగదు. ఇందులో మొత్తం చెత్త మురికి అంతా స్వాహ అయిపోతుంది.
ఈ యజ్ఞము ద్వారానే వినాశన జ్వాల వెలువడి మొత్తం అంతా శుభ్రమైపోతుంది. పిల్లలైన మీకు అక్కడ శుభీరసము మొదలైనవి ఎంత స్వాదిష్టంగా అంటే రుచిగా ఉంటాయో, అక్కడ వస్తువులు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయో సాక్షాత్కారము కూడా చేయించబడ్డాయి. ఇప్పుడు మీ ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి. మీ పేరే శివశక్తి భారత మాతలు. శివుని నుండి మీరు కేవలం వారి స్మృతి చేయటం ద్వారా శక్తిని తీసుకుంటున్నారు. ఎదురు దెబ్బలు తినే మాటే లేదు. భక్తి చెయ్యరని వారు నాస్తికులు అని భావిస్తారు. ఎవరైతే భక్తి చెయ్యరో వారు నాస్తికులు అయిపోతారని అంటారు. కానీ ఎవరికైతే తండ్రి గురించి వారి రచన గురించి తెలియదో వారు నాస్తికులని మీరంటారు. మీరిప్పుడు ఆస్తికులు అంటారు కదా. త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. 3 లోకాల గురించి 3 కాలాల గురించి తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులకు తండ్రి ద్వారా ఈ వారసత్వము లభించింది. ఇప్పుడు మీరెలా అవుతున్నారు? ఈ విషయాలన్నీ తండ్రే అర్థం చేయిస్తున్నారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తాను. లేకుంటే నిరాకారుడైన నన్ను ఎలా అర్థం చేసుకుంటారు? నేను ఎలా అర్థం చేయిస్తాను? ప్రేరణ ద్వారా చదువుకుంటారా? చదివించేందుకు నోరు కావాలి కదా. ఇది గోముఖము కదా. ఇతడు పెద్ద తల్లి కదా, మానవ మాత. నేను ఇతని ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతముల రహస్యాన్ని వినిపిస్తాను. సేవ చేసేందుకు యుక్తులు తెలుపుతాను. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. ఆదేశాలు ఇస్తాను, దాని అనుసారము నడుచుకోవాలి. ఎలా నడవాలో మీకు శ్రీమతము లభిస్తూ ఉన్నది. కృప చూపించే మాటే లేదు. బాబా పదే పదే మర్చిపోతాము, కృప చూపించండి అని అంటారు. అరే, స్మృతి చేయటం మీ పని, నేనేం కృప చూపాలి? నాకైతే అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చోపెట్టాలి. అందుకే చదువు అనుసారము పదవి పొందుతారు. చదవాల్సింది మీరే కదా. పురుషార్థము చేస్తూ ఉండండి. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. పతీత ఆత్మలు పావనంగా అయ్యి వాపస్ వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత పొందుతారు. స్మృతి చేస్తూ చేస్తూ పావనమైపోతారు. పావన ఆత్మలు ఇక్కడ ఉండలేవు. పవిత్రమైతే శరీరము కూడా క్రొత్తది కావాలి. పవిత్ర ఆత్మలకు అపవిత్ర శరీరము లభించే నియమమే లేదు. సన్యాసులు కూడా వికారాలతోనే జన్మ తీసుకుంటారు. ఈ దేవతలు సన్యాసించేందుకు వికారాలతో జన్మని తీసుకోరు కదా. అక్కడ శ్రేష్టముగానే ఉంటారు. అక్కడ జన్మ ఇలా అపవిత్రంగా అవ్వదు. సత్యమైన మహాత్ములంటే సదా సంపూర్ణ నిర్వికారులుగా ఉన్నవారే. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. సతో ప్రధాన రాజ్యం ఉంటుంది. వాస్తవానికి రాముడిని కూడా అనరాదు, శివబాబా అని అనాలి. దీనిని రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞమని అంటారు. రుద్రుడన్నా శివుడన్నా ఒక్కరే. కృష్ణుని పేరు లేదు. శివబాబా వచ్చి జ్ఞానము వినిపిస్తారు. వారు రుద్రయజ్ఞము రచించినప్పుడు శివలింగాన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు. పూజించి అన్ని పగులుగొడుతూ ఉంటారు. బాబా దేవీ దేవతల ఉదాహరణ ఇస్తారు కదా. దేవీలను అలంకరించి తినిపించి త్రాపించి పూజించి నీటిలో ముంచేస్తారు కదా. అలా శివబాబాను శాలిగ్రామాలను చాలా గొప్ప ప్రీతితో పవిత్రంగా శ్రద్ధగా పూజించి తరువాత సమాప్తము చేసేస్తారు. ఇదంతా భక్తి మార్గములోని విస్తారము. ఇప్పుడు పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు రాత్రిపూట తమ అకౌంట్ను చూసుకోవాలి. ఏ తప్పు చేయలేదు కదా అని చెక్ చేసుకోవాలి. తుప్పు
అంటే మన ద్వారా ఏదైనా చెడు కర్మలు తప్పులు జరిగినట్లయితే మీ చెవులు మీరే పట్టుకొని, బాబా ఈరోజు నా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది, క్షమించండి అని చెప్పాలి. సత్యము వ్రాసి తెలిపితే సగం పాపం తొలగిపోతుంది. తండ్రి కూర్చుని ఉన్నారు కదా, మీరు మీ కళ్యాణము చేసుకోవాలంటే శ్రీమతమును అనుసరించండి. అకౌంట్ పెట్టుకుంటే మీ కళ్యాణము చాలా జరుగుతుంది. ఖర్చు చేసే విషయమేదీ లేదు. ఉన్నతమైన పదవి పొందాలంటే మనసా వాచా కర్మన ఎవ్వరికీ దుఃఖమ్మనివ్వరాదు. ఎవరు ఏమన్నా విన్నట్లు ఉండాలి. అందుకు కష్టపడాలి. పిల్లలైన మీ దుఃఖాలను దూరం చేసి సదా కొరకు సుఖమునిచ్చేందుకు తండ్రి వస్తారు. కనుక పిల్లలు కూడా అలాగే తయారవ్వాలి. మందిరాలలో అన్ని చోట్ల వెళ్ళి మీరు సర్వీస్ చెయ్యాలి. అక్కడ ధర్మాత్మలు అంటే ధార్మికంగా ఉన్నవారు చాలామంది దొరుకుతారు. ప్రదర్శనలు చూసేందుకు చాలామంది వస్తారు. ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శనలతో మేళలో సేవ చేయటం బాగా జరుగుతుంది. మేళాలో వెళ్ళి చాలా మంచి సేవ చేయండి. ఖర్చు అవుతుంది, అయితే లాభం కూడా తప్పకుండా ఉంటుంది కదా. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, తండ్రి రైటును తప్పును సత్య అసత్యముల గురించి అర్థము చేసుకునే బుద్ధినిచ్చారు. ఆ బుద్ధి ఆధారముతో దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. పరస్పరములో సోదరీ సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడు చెడు దృష్టి ఉండరాదు. రెండవది, తండ్రి ప్రతి ఆదేశాన్ని అనుసరించి బాగా చదువుకొని మీపై మీరే కృప చూపుకోవాలి. మీరు ఉన్నతంగా అయ్యేందుకు అకౌంట్ పెట్టాలి. దుఃఖమునిచ్చే మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వారిని విననట్లు ఉండిపోవాలి. వరదానము. సర్వ సంబంధాల అనుభవాన్ని ఒక్క తండ్రితో చేయు. అతక్ అంటే అలసిపోని విఘ్న వినాశక్ భవ. విస్తారము. ఏ పిల్లల సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉంటాయో వారికి మిగిలిన అన్ని సంబంధాలు నిమిత్త మాత్రంగా అనుభవం అవుతాయి. వారు సదా సంతోషంలో నృత్యము చేసేవారిగా ఉంటారు. ఎప్పుడు అలసటను అనుభవం చేయరు. అతక్గా ఉంటారు. తండ్రి మరియు సేవ ఈ లగ్నంలో మగ్నమై ఉంటారు. విఘ్నాల కారణంగా ఎంతో విఘ్న వినాశకులుగా అవుతూ ఉంటారు. విఘ్నాలు వచ్చినా దానికి ఆగేందుకు బదులుగా విఘ్న వినాశకులుగా ఉంటారు. సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రి ద్వారానే జరిగే కారణంగా డబల్ లైట్గా ఉంటారు. వారికి ఏ బరువు ఉండదు. అన్ని ఫిర్యాదులు సమాప్తమైపోతాయి. సంపన్న స్థితి అనుభవం అవుతుంది. సహజ యోగులుగా ఉంటారు. స్లోగన్. సంకల్పంలోనైనా ఎవరైనా దేహదారి వైపు ఆకర్షితం అవ్వటం అంటే కృతజ్ఞతారహితంగా అవ్వటము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే.